ఏపీలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ దగ్ధమైంది. ఈ దుర్ఘటనలో 10 మంది మృతి చెందారు. మార్కాపురం సమీపంలో రాయవరం దగ్గర ఘోర ఈ దుర్ఘటన జరిగింది. పలకల క్వారీ దగ్గర టిప్పర్ ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో బస్ పూర్తిగా దగ్ధమైంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అగో జనాలు టైర్ల కాడ ఏపీలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. ఈ దుర్ఘటనలో మొత్తం 10 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మార్కాపురం సమీపంలో రాయవరం దగ్గర ఈ ఘోరం జరిగింది. పలకల క్వారీ దగ్గరున్న టిప్పర్ ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్ పూర్తిగా దగ్ధమైంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అగో జనాలు అగో జనాలు ఏపీలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ దుర్ఘటనలో 10 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే మార్కాపురం సమీపంలోని రాయవరం దగ్గర ఈ ఘోరం జరిగింది. పలకల క్వారీ దగ్గర టిప్పర్ ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కూడా బస్సు పూర్తిగా దగ్ధమైన పరిస్థితి ఉంది. అది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, అసలు ఈ ప్రమాదానికి సంబంధించి ఇటు బస్సు అటు టిప్పర్ ని ఢీకొన్న సిచ్యువేషన్ అయితే తెలుస్తుంది. మరి దాంట్లో బస్సులో మంటలు కూడా చెలరేగి బస్సు కూడా పూర్తిగా కాలిపోయినట్టు తెలుస్తోంది. అసలు ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రాయవరం మార్కాపురం జిల్లా రాయవరం మెడికల్ కాలేజీ వద్ద అయితే ఈ ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ప్రధానంగా ఈ రోజు తెల్లవారుజామున 4:30 సమయంలో కనిగిరి హైదరాబాద్ నుంచి కనిగిరి వెళ్తున్న కరాచీ ట్రావెల్స్ కి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి కనిగిరి వెళ్తుంది. ఈ నేపథ్యంలోని రాయవరం మెడికల్ కాలేజీ వద్ద వచ్చేసరికి ఎదురుగా వస్తున్న అతివేగంగా వస్తున్న టిప్పర్ కంకర్ లోడ్ తో వెళ్తున్న టిప్పర్ ఈ బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదం సమయంలో బస్సులో అయితే మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం వారిలో 10 మంది ప్రయాణికులు మాత్రం మృతి చెందినట్లు తెలుస్తుంది. మరో 10 నుంచి 15 మృతి చెందిన ప్రస్తుతం అందుతున్న సమాచారం. అయితే ప్రధానంగా అతివేగంగా వస్తున్న టిప్పర్ ఈ బస్సులు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు మాత్రం ప్రస్తుతం అయితే అధికారులు అయితే చెప్తున్నారు. మార్కాపురం మండలం రాయవరం వద్ద ఈ అత్యంత ఘోరమైన విషాద సంఘటన అయితే చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో పూర్తిగా ప్రైవేట్ ట్రావెల్స్ అయితే సమయంలో ప్రమాదం జరుగుతుంటే స్థానికులు కూడా స్పందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు కూడా బస్సులో చెలరేగిన మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అయితే బస్సును పూర్తిగా మంటలు అయితే అదుపులోకి వచ్చినాయి. అయితే ప్రస్తుతానికి మృతుల సంఖ్య ఎంతమంది ఉంటారనేది మాత్రం ప్రస్తుతం అయితే తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే 10 నుంచి 15 మంది వరకు మృతి చెంది ఉంటారని చెప్పి అధికారులు అయితే ఒక నిర్ధారణకి అయితే వచ్చారు. అయితే బస్సులో 40 మంది వరకు ప్రయాణికులు ఉన్న నేపథ్యంలో ఈ మృతుల సంఖ్య ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ముఖ్యంగా హైదరాబాద్ నుంచి అత్యంత వేగంగా వెళ్తున్న ఈ ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా ప్రమాద సంఘటనలు చోటు చేసుకుంటూ ఈ ప్రాంతంలో వారు కూడా పూర్తిగా విషాదం నెలకొంది. ప్రధానంగా ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న వారి కుటుంబ సభ్యులు కూడా మరికొద్ది అంటే తెల్లవారుజామున 6 గంటల సమయంలో వీరందరూ స్వస్థలాలకు చేరుకుంటారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ సంఘటన జరగడంతో ఇటు మృతుల కుటుంబంలో కూడా విషాద చర్యలు అయితే
అలుముకున్నాయి. ప్రస్తుతం అయితే అధికారులు అయితే సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా ఎంతమంది చనిపోయారు, ఎవరెవరు మృత్యువాత పడ్డారు, వారి వివరాలను అయితే సేకరిస్తున్నారు. అయితే మరోవైపు ఏదైతే సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు ఏదైతే ప్రస్తుతం అయితే ప్రమాదం జరిగిన ఎలా జరిగింది అనే దానిపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. సుధాకర్, అయితే ఈ టిప్పర్ లో ఉన్న వారికి సంబంధించి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పుడు మనం చూసుకోవచ్చు బస్సు అటు టిప్పర్ కూడా రెండు కూడా పూర్తిగా మంటల్లో దహనమైన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అసలు వెంటనే ఎటువైపు నుంచి మంటలు చెలరేగాయి? హైదరాబాద్ నుంచి ఈ కనిగకు వస్తున్న బస్సు అయితే వేగంగా వస్తుంది. ఈ నేపథ్యంలో ఎదురుగా వస్తున్న తెల్లవారుజాము సమయం కావడంతో ఇటు టిప్పర్ కూడా చేమకుర్తి ప్రాంతం నుంచి కంకర్లతో ఇటు మార్కాపురం వైపు వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఎదురెదురుగా వస్తున్న వాహనాలు అత్యంత వేగంగా ఒకదానికొకటి బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రమాదంలో ఒక్కసారిగా ఈ ఎదురెదురుగా ఎక్కువగా హైఫోర్స్ తో ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో బస్సులో ఒక్కసారిగా ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆ బస్సు మొత్తానికి ఈ మంటలు అయితే వ్యాపించడంతో ఆ బస్సులో ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. కొంతమంది బస్సులోంచి బయటకు దూకే ప్రయత్నం చేసినప్పటికీ మరి కొంతమంది అయితే బస్సులోంచి బయటకు రాలేకపోయారు. ఈ నేపథ్యంలోనే అగ్నికి తట్టుకోలేక సుమారుగా అయితే 10 మంది అయితే ప్రస్తుతం అయితే 10 మంది నుంచి 15 మంది వరకు మృతి చెందుతారని చెప్పి ఇటు అధికారులు అయితే చెప్తున్నారు. ప్రధానంగా ఏదైతే అత్యంత వేగంగా బస్సులు కంకర్లారి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు మాత్రం ఇటు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే ప్రమాదం జరిగిన వెంటనే మాత్రం అధికారులు అయితే స్పందించారు, స్థానికులు కూడా స్పందించారు. అయితే అప్పటికే ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమవుతుండటంతో స్థానికులు కూడా స్పందించారు. ఏదైతే సహాయక చర్యలు చేపట్టారు, అందుబాటులో ఉన్న వారికి ఏదైతే బస్సులోంచి బయటకు వచ్చిన వారికి మెడికల్ చికిత్స కోసం కొంతమంది చికిత్స పొందుతున్న వారిని మార్కాపురం హాస్పిటల్ కూడా తరలించారు. మరోవైపు ఏదైతే బస్సు ప్రమాద సంఘటన సమయంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంటుంటే ఇది అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. వెంబడే ఏదైతే స్థానిక అధికారులు కూడా స్పందించి ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించారు. దీంతో పాటు అసలు బస్సు ప్రమాదం ఇంత వేగంగా తెల్లవారుజాము సమయంలో అత్యంత ఘోరంగా ఈ ప్రమాదం జరగడం పట్ల మాత్రం ఇటు ఏదైతే మృతుల కుటుంబ సభ్యులతో పాటు మృతుల్లో వారి కుటుంబాల్లో కూడా విషాద ఛాయలతో మరోవైపు ఏదైతే హైదరాబాద్ నుంచి ఇటు రేపు శ్రీరామనవమి పండుగ ఉంది. పండుగ వేళ కూడా కొంతమంది తమ స్వగ్రామాలకు వచ్చే క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఈ బాధితుల కుటుంబాల్లో కూడా విషాద ఛాయలు అనుకున్నాయి. మొత్తంగా ప్రస్తుతం అయితే ఏదైతే ప్రమాదంలో గాయపడిన వారిని మార్కాపురం వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఏదైతే ప్రమాద ఘటనకు సంబంధించి అధికారులు అయితే లోతైన దర్యాప్తు చేస్తున్నారు. సుధాకర్, అయితే ఇటు టిప్పర్ ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్నట్లుగా తెలుస్తుంది కదా, మరి దీనికి సంబంధించి అంటే అతివేగం అనుకోవచ్చా ప్రైవేట్ ట్రావెల్స్ బస్ డ్రైవర్ది, లేదంటే నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అనుకోవచ్చా? అయితే ప్రధానంగా ఈ టిప్పర్ లోడ్ అనేవి అత్యంత వేగంగా వస్తాయి. దీంతో పాటు తెల్లవారుజామున సమయం కావడం ఈ ప్రమాదం ఒక అంచనా అధికారులు అయితే ఒక అంచనాకు వస్తున్నారు. ప్రధానంగా అత్యంత రాయవరం మెడికల్ కాలేజీ వద్ద వచ్చేసరికి అత్యంత వేగంగా ఈ ఎదురెదురుగా వస్తున్న ఈ రెండు వాహనాలు ఢీకొనడంతో ఒకసారి ఫైర్ అయ్యి ఈ ప్రమాదం జరిగినట్లుగా మాత్రం అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా అత్యంత వేగంగా టిప్పర్ బస్సుని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే అత్యంత వేగంగా ఈ ప్రమాద ఘటనలో మాత్రం ప్రస్తుతం అయితే బస్సు ప్రమాదంలో జరిగినప్పుడు మాత్ం మొత్తం బస్సులో 40 మంది ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతానికి 10 మంది మృతి చెందారు. మరోవైపు ఇంకా ఇంకా ఎంతమంది మృతి చెంది ఉంటారనే దానిపై మాత్రం ప్రమాదానికి గల కారణాలు మాత్రం అత్యంత వేగంగా టిప్పర్ బస్సు ఒకదానికొకటి ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఒకసారి ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. ఎక్కడ బస్సు ఆనవాళ్లు తప్పక మిగతా ఎక్కడ బస్సులో సంబంధించిన సామాగ్రితో పాటు ఏదైతే ప్రయాణికులు ఉపయోగించి లగేజ్ తో సహా పూర్తిగా దగ్ధమైంది. ఆ ప్రాంతంలో పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం అయితే ఆ సంఘటనా స్థలంలో పూర్తిగా ఏదైతే మృతి చెందిన కుటుంబ
సభ్యులతో పాటు ఏదైతే బస్సులో ప్రయాణించే బాధితులకు సంబంధించి కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు ఒక్కొక్కరుగా ఈ ప్రమాద సంఘటన తెలుసుకొని అక్కడికి చేరుకుంటున్నారు. పూర్తిగా మరికొద్ది సేపట్లో అంటే 6 గంటల నుంచి 7 గంటల సమయంలో వీళ్ళందరూ స్వగ్రామాలకు వెళ్తారు. ఈ నేపథ్యంలోనే ఈ తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగడంతో మాత్రం పూర్తిగా వీరి కుటుంబాల్లో అయితే విషాద ఛాయలు అనుకున్నాయి. ఇలాంటి ఘటనలు అయితే ఇటీవల కాలంలో బస్సు ప్రమాదాల సంఘటనలు జరుగుతున్న క్రమంలో మరలా మార్కాపురం జిల్లాలో ఇలాంటి ఘోర రోడ్డు ప్రమాదం జరగడం, దాంట్లో ఎక్కువ మంది ప్రయాణికులు మృత్యు మాత్రం కలకలాన్ని సృష్టిస్తుంది. సుధాకర్, అయితే మనకి ఇక్కడ మనం విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తుంది అసలు ప్రమాదం జరిగినప్పుడు మంటలు ఎంత దారుణంగా మొత్తం బస్సు ఇటు టిప్పర్ వైపు వ్యాపించాయి. అయితే మంటలు ప్రారంభమైన తర్వాత ఎంతసేపు, ఎందుకంటే అటు ఊరి చివరన ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది, మరి ఎంతసేపటికి అక్కడ అగ్నిమాపక సిబ్బంది వచ్చారు, ఎన్ని ఫైర్ ఇంజన్స్ తో ఆ మంటలు అదుపు చేశారు? అయితే తెల్లవారుజామున 4:30 సమయంలో అయితే ఈ బస్సు ప్రమాదం అయితే జరిగింది. అయితే అత్యంత వేగంగా ఒకవైపు అంటే బస్సు టిప్పర్ డ్రైవరు నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగిందా లేదంటే మరి ఏదైనా కారణంతో ఈ అతివేగంతో ఈ బస్సు ప్రమాదం జరిగిందా తెలియాల్సి ఉంది. అయితే 4:30 సమయంలో ఈ ఫైర్ అయింది. 2 బస్సులు కూడా, బస్సుతో పాటు టిప్పర్ కూడా ఈ ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. అయితే ఈ ప్రమాదం సంఘటన మార్కాపురం జిల్లాకి సుమారుగా రాయవరం అనేది 3 కిలోమీటర్ల పైన ఉంటుంది, 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే 3 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరుగుతుంది. ఆ హైవే మీద ప్రయాణించే వెహికల్స్ సంబంధించి కొంతమంది వ్యక్తులైతే ఈ సమాచారాన్ని స్థానిక అధికారులకు, పోలీసులకు తెలిపారు. దీంతో పాటు స్థానికులు కూడా, ఆ ప్రాంతంలో పనిచేసే స్థానికులు కూడా స్పందించడంతో ఈ ఎంబడే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అప్పటికే బస్సు మాత్రం పూర్తిగా సంబంధించి సిబ్బంది వచ్చారు. బస్సు మంటలు పూర్తిగా ఆపేసి రమ్మని ప్రయత్నం చేశారు. అయితే సమయంలో ప్రమాదం జరగటం, దీంతో పాటు మంటలు ఒకసారి తోటి ఇటు సహాయక చర్యలు వాళ్ళు ఏదైతే బస్సులో ప్రయాణించే వారు కూడా, లోపల ఉండే వాళ్ళు కూడా మంచి నిద్రమత్తులో ఉండటంతో పాటు ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఒకసారిగా బయటకు వచ్చే ప్రయత్నం కూడా చేయలేకపోయారు. అయితే నిద్ర మత్తులో ఉండటం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఒకసారిగా ఫైర్ అవటం, దాంతో పాటు మంటలు ఒకసారిగా పూర్తిగా బస్సు మొత్తాన్ని అలుపుకోవడంతో ఈ బస్సులో కొంతమంది వెనక వైపు ఉన్న వాళ్ళు మాత్రం తప్పించుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే బస్సు ముందు భాగము, మధ్య భాగంలో ఉన్న వాళ్ళు మాత్రం ఇటు బయటికి రాలేకపోయారు. అయితే ఈ క్రమంలోనే ఒకసారిగా అగ్నికి మంటలు ఎక్కువగా రేకెత్తడంతో ఇటు బయటికి రాలేక, ఊపిరి పీల్చుకోలేక ఆ క్రమంలోనే అక్కడ ఆ స్థితిలోనే వీళ్ళు 10 మంది మృత్యువాత పడినట్లు మాత్రం తెలుస్తుంది. ప్రస్తుతం అయితే బస్సు ఫైర్ కి సంబంధించి పూర్తి స్థాయిలో బస్సు మాత్రం ఎక్కడ ఆనవాడు తప్పక ఎక్కడ బస్సుకు సంబంధించి పూర్తిగా దగ్ధమైపోయాయి. ప్రస్తుతం అయితే ఫైర్ కు సంబంధించి పూర్తిగా ఏదైతే గతంలో ఇటీవల కాలంలో జరిగిన బస్సు ప్రమాదాలు చూసుకున్నట్లే ఇక్కడ మార్కాపురం రాయవరం వద్ద జరిగిన బస్సు ఘటన కూడా పూర్తిగా ఎదురెదురుగా 2 వెహికల్స్ ఢీకొనడంతో అత్యంత విషాద సంఘటన అయితే చోటు చేసుకుంది. ఈ బస్సు పూర్తిగా దగ్ధమవడంతో అసలు ఈ 10 మందికి అయితే మృత్యువాత పడ్డారు. మరికొద్ది సేపట్లో రేపు పండగ కూడా ఉంది. పండగ నేపథ్యంలోనే కొంతమంది ఊర్లకు వెళ్లే వాళ్ళు ఉంటారు. వారు కూడా ఈ ప్రమాదంలో మృతి చెందడంతో ఇటు కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాద ఛాయలు అనుకున్నాయి. అయితే మరికొద్ది సేపట్లో గమ్యస్థానాలకు చేరుతారనుకోని ప్రయాణికులు ఇలా మృత్యువాత పడడంతో వారి కుటుంబాల్లో పూర్తిగా విషాదం నేర్చుకుంది. ప్రస్తుతం అయితే బస్సు ప్రమాదానికి సంబంధించి పూర్తిగా అధికారులు ఆ ప్రాంతాలకు చేరుకున్నారు. ఏదైతే సహాయక చర్యలు చేపట్టారు, పూర్తిగా బస్సుకు ప్రమాదానికి సంబంధించి ఏదైతే ఫైర్ బస్సులో చెలరేగిన మంటలను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు ఏదైతే బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం మార్కాపురం ఆసుపత్రికి తరలించారు. వారికి ఏదైతే ఇంకా మెరుగైన వైద్యం అందించాలంటే ఇటు ఒంగోలు, ప్రకాశం జిల్లా ఒంగోలు కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా అయితే ఆ ప్రాంతంలో అయితే అధికారులు అయితే ఇటు సహాయక చర్యలు అయితే చేపట్టారు. రైట్ సుధాకర్, మీరు హోల్డ్ లో ఉండండి. అయితే అక్కడ ప్రమాద సమయంలో ఉన్న ఒక ప్రయాణికుడు అక్కడ ప్రమాదం గురించి వివరాలు తెలియజేస్తున్నారు. డీటెయిల్స్ చూద్దాం. అసలు ఏం జరిగింది ఇది? సార్ మేము వెనక ముందు కూర్చున్నాం సార్, మాకు తెలియదు, పడుకొని ఉన్నాము. ఒకసారి మంటలు అనేవి వచ్చినాయి, దిగేసినాం సార్. డ్రైవర్ ఏమన్నా అలర్ట్ చేశాడా? డ్రైవర్ తెలియదు సార్. నేను చిన్నగా వెళ్ళి అది తీసి అందరిని దింపాను సార్. నేను దిగాను సార్. నీ పేరు? కిరణ్. ఎక్కడి నుంచి వస్తారు? తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్తున్నాను సార్. అసలు ఏం జరిగింది ఇది? సార్ మేము
వెనక ముందు కూర్చున్నాం సార్, మాకు తెలియదు, పడుకొని ఉన్నాము. ఆ. ఒకసారి మంటలు అనేవి వచ్చినాయి, ఆ, దిగేసినాం సార్. డ్రైవర్ ఏమన్నా అలర్ట్ చేశాడా? డ్రైవర్ తెలియదు సార్, ఆ, నేను చిన్నగా వెళ్ళి అది తీసి అందరిని దింపాను సార్. ఆ. నేను దూకాను సార్. నీ పేరు? కిరణ్, కిరణ్. ఎక్కడి నుంచి వస్తారు? తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్తున్నాను సార్.